హలో భారత్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారప్పా? బాగున్నాం సార్. సార్, పుట్టినరోజు గురువారం తెలుసా మీకు? తెలుసు సార్. ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి జన్మించారు మీరు. కుంభ లగ్నం, పంచమాధిపతి బుధుడు వీకున్నాడు. ఇందాక చెప్పాను, విన్నారా మీరు? బుధానికి బుద్ధి కారక, గ్రాస్పింగ్ పవర్, మా కమ్యూనికేషన్, మా టాలెంట్, మా స్కిల్స్, మా కన్వర్జేషన్, మైండ్ లో క్లారిటీ, ఇది వీక్ ఉంటే ఇప్పుడు మీరు మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. అంటే కొంచెం ఫియర్ అంటారు, భయం, మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటాయి, కన్ఫ్యూజన్స్, ఏం చేస్తే బాగుంటాను, ఎలా ముందు వస్తాను అర్థం అవ్వట్లేదు, చాలా డిస్టర్బ్ ఉన్నారు మీరు. మెంటల్ స్ట్రెస్, ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్, ఒంటరిగా ఫీల్ అవ్వడం, భయం, ఆందోళన, బాధ, ఓవర్ థింకింగ్, హెయిర్ ఫాలింగ్, ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి. ఎందుకు? బుధుడు వీక్ ఉన్నాడు కాబట్టి. దాంతోపాటు లగ్నాధిపతి శని వీక్ ఉన్నాడు. శనికి ఏమంటారు? శని అనేసరికి కర్మకారక. కర్మకారక అంటే మీరు చేసే వర్క్ ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. మీ దాంట్లో ఎన్నో రకాల ప్రయత్నాలు ఉన్నాయి కానీ ముందుకు రాలేకపోతున్నారు. ఎక్కువ టెన్షన్, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు శని గ్రహానికి బలం పెంచుకోవాలి, బుధ గ్రహానికి బలం పెంచుకోవాలి. కానీ జాతకం చూసుకుంటే 2017 నుండి, అంటే ఫ్రమ్ లాస్ట్ 9 years నుంచి కంటిన్యూస్గా విఫలం మీరు చూస్తున్నారు. ఎక్కువ ఫెయిల్యూర్ మీ జీవితంలో వెనక పడ్డాయి. ఏది చేస్తున్నా కలిసి రావటం లేదు. కానీ జాతకంలో నీచ భంగ రాజయోగము, కర్కటక రాశిలు చూసుకుంటే మార్స్తో పాటు జూపిటర్, అంటే అలాంగ్ విత్ ద గురు అండ్ మంగళ్, దానికి గురు మంగళ్ యోగము అంటారు, నీచ భంగ రాజయోగం అంటారు. ఒక మంచి లైఫ్, మీతో పాటు ఒక 100 మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక కంపెనీకి CEO అవ్వాలి, ఇలాంటి జాతకులు యోగం ఉంది. కానీ యాక్టివేట్ లేదు. ఆ యాక్టివేట్ కోసం బలం పెంచాలి. ఆ బలాన్ని కోసం వచ్చేసి బుధ గ్రహానికి మీ బుద్ధి సరిగా పనిచేయడం, మీ వృత్తి కోసం, మీ వాణి కోసం బాగా పనిచేస్తుంది. దాంతోపాటు మీ వర్క్లో ప్రోగ్రెస్ కోసం, డెవలప్మెంట్ కోసం వచ్చేసి ఈ శని గ్రహానికి, అంటే ఒక ఎమరాల్డ్ గరుడ పచ్చ, ఒక 3 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం 3 క్యారెట్, ఈ రెండతో కలిపి పెడితే లైఫ్ హ్యాపీ ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్.